బట్ మా కాలేజెస్ అంటే ఎలాంటివంటే ఇంకా ఇక్కడ ఏమి ప్లేస్మెంట్స్ అయితే జరగవు అనమాట అసలు. జస్ట్ డిగ్రీ కంప్లీట్ చేస్తావు, నువ్వు బయటికి వెళ్ళిపోయి నువ్వు వర్క్ చేసుకోవాలంతే. సో అందులో వాయిస్ నాన్ వాయిస్ లేదు కదా, వాయిస్లో ట్రై చేద్దామంటే నాకున్న పూర్ కమ్యూనికేషన్ స్కిల్స్కి జాబ్ కూడా వచ్చేది కాదు. సో జాబ్ వచ్చిన తర్వాత ఇక్కడ విషయం ఏంటంటే విత్ ఇన్ 3 months జాబ్ పోయింది. బ్యాకింగ్ వెరిఫికేషన్ చేస్తారు, డిగ్రీ లేదని తీస్తారనమాట. జాబ్స్ కోసం నువ్వు అప్లై చేయడం కాదు, వాళ్ళు మీకు ఆఫర్ చేస్తారనమాట. లేట్ వాళ్ళు అది చేస్తారు, వీళ్ళు ఇది చేస్తారు, ఇట్లా కాదు. నీ కంటికి ప్రజెంట్ ఇప్పుడు గూగుల్ సర్చ్ చేస్తున్నావు, దాని మీద ఒక ప్రాజెక్ట్ చేయి. చిన్నది అవ్వచ్చు కానీ దాన్ని చాలా వరకు నేర్చుకుంటావు అనమాట. ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి? ఒక ఫ్రంట్ అండ్ డెవలపర్ వచ్చి అప్లై చేస్తున్నారు పెద్ద ఎంఎన్సీస్ కానీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కానీ ఒక మంచి పోర్ట్ఫోలియో కావాలి. సో క్లయింట్ వచ్చేసి నాకు జస్ట్ 4 hours 1.5 lakh ఇస్తాను అన్నమాట ఎవ్రీ మంత్. హలో గైస్, మనతో శివకుమార్ ఉన్నారు. అంటే బేసికల్గా చాలా రోజుల నుంచి నాకు కామెంట్స్ వస్తున్నాయి, ఎవరన్నా డిగ్రీ చేసిన వాళ్ళని తీసుకురన్నా, బీటెక్ ఇలా కాదు, ఫ్రమ్ నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి లైక్ హూ ఆర్ డూయింగ్ రియల్లీ గుడ్ ఇన్ లైఫ్ అని. లైక్ దిస్ ఈస్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. శివకుమార్ నన్ను అప్రోచ్ అయ్యేలో పాడ్కాస్ట్ చేద్దాం అది అంటే, దెన్ ఐ సెడ్ వై నాట్, అంటే దిస్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఆల్. సో దీన్ని తప్పకుండా చూడండి. లైక్ ఇట్స్ అన్ ఇన్స్పిరేషనల్ జర్నీ. అసలు ఫస్ట్ హూ ఈస్ హీ అండ్ వాట్ ఈస్ హీ డూయింగ్ అనేది తన నుంచే తెలుసుకుందాం. సో శివకుమార్, లైక్ మీ బ్రీఫ్ ఇంట్రో ఇవ్వండి, లైక్ ఫ్రమ్ వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్ అండ్ ఎర్నింగ్ అప్ టు లైక్ నౌ కరెంట్లీ యూఆర్ ఎర్నింగ్ 40 lakhs per annum అండ్ మీ సైడ్ హజిల్స్ కూడా ఉన్నాయి. సో డెఫినెట్లీ చాలా మందికి హెల్ప్ అయింది. సో మీ ఇంట్రో ఇవ్వండి బ్రీఫ్గా. Yeah, thanks for inviting Harsham. So thanks for giving me this particular opportunity. And myself Shiva. So currently I'm working in GlobalLogic and as a team lead. సో నా విషయం చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ఒక గోల్ ఉండేది అనమాట. సో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనేది, అది ఒక గోల్ అనమాట. సో అప్పుడు ఏమైందంటే, సో 10th class నేను ఫెయిల్ అయ్యాను. సో 10th class అప్పుడు రాసి మరి నేను ఇంటర్ తీసుకున్నాను అనమాట. అది కూడా ఎంపీసీ తీసుకున్నాను. అప్పట్లో ఉండేదన్నమాట, బీకామ్ చేసినప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడు, ఖచ్చితంగా బీఎస్సీ చేసినోడే అవుతాడు, ఎంపీసీ తీసుకున్నప్పుడే ఇవన్నీ చేయొచ్చున్నట్టు. ఓకే, సో ఆ విధంగా నేను ఎంపీసీ తీసుకున్నాను. దాని తర్వాత బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాను. బట్ మా కాలేజీలో చెప్పేది ఏది కూడా నాకు అర్థమేది కాదనమాట, ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి. సో మాది టైర్ 3 కాదు, టైర్ 4 కాదు, అంతకు మించి ఇంకా లోలో ఉంటుంది అనమాట మా కాలేజ్. సో ఏమి ఉండేవి కాదు. సో అలాగా ఉన్నప్పుడు సో నేను డిసైడ్ అయిపోయాను అనమాట, ఇలా ఉంటే మాత్రం నాకు సాఫ్ట్వేర్ జాబ్ రాదు. సో సంథింగ్ ఏమైనా బిగ్ చేయాలన్నప్పుడు డ్రాప్ అవుట్ అవుదాం అనుకున్నాం. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో డ్రాప్ అవుట్ అవుదాం అనుకున్నాను అంటే ఇంట్లో నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, సో ఎందుకు వదిలేసాం అన్నట్టు. సో అందుకని కామ్గా 3 years వరకు అలానే కూర్చున్నాం. సో ఎప్పుడైతే 3 years అయిపోగానే నేను డ్రాప్ అవుట్ అయిపోయి బెంగళూరుకి వెళ్ళిపోయాను. సో బెంగళూరుకి వెళ్ళిపోయిన తర్వాత అప్పట్లో బూమింగ్ ఎక్కువ ఉండేది ఏమంటే పీపో జాబ్స్ ఎక్కువ ఉండేది అనమాట. సో ఐటీలో జాబ్ ట్రై చేస్తున్నప్పుడు డిగ్రీ ఫెయిల్ అయితే జాబ్స్ ఇచ్చేవాళ్ళు కాదు కదా. సో మనం ఖాళీగా ఉండడం కాకుండా ఫస్ట్ బీపో జాబ్స్ ట్రై చేద్దాం. సో అందులో వాయిస్ నాన్ వాయిస్ లేదు కదా, వాయిస్లో ట్రై చేద్దాం అంటే నాకున్న పూర్ కమ్యూనికేషన్ స్కిల్స్కి జాబ్ కూడా వచ్చేది కాదు. సో అలా స్ట్రగుల్ అవుతున్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, రూమ్మేట్. సో తను నాకు సజెషన్ ఇచ్చాడు. సో ఇలా కాదు శివ, సంథింగ్ నువ్వు కోడింగ్ ఎక్కువ చేస్తున్నావు కదా, మామూలుగా నువ్వు జాబ్స్ ట్రయల్ చేస్తున్నావు, ఈవినింగ్ రాగానే నువ్వు కోడింగ్ అప్లై చేస్తున్నావు కదా, దీనికి బదులు నువ్వు యూట్యూబ్లో చూసి నేర్చుకోవడం కాకుండా ఎవరైనా మెంటర్ని తీసుకో, మెంటర్ని అప్రోచ్ అయిన తర్వాత ఆటోమేటిక్లీ జాబ్ వస్తుంది, ఇలా సంథింగ్ చెప్పాడు అనమాట. సరే నేను బ్లైండ్గా బిలీవ్ చేసి అప్పుడు యాంగులర్ తీసుకున్నాను. సో యాంగులర్ బూమింగ్ లో ఉంటుంది అనమాట, రియాక్టివ్ అనేది యాంగులర్ చాలా బూమింగ్ ఉంది. అందులో తీసుకొని ఏ టైం లైన్ లో ఇది 2017 ఆ టైంలో యాంగులర్ బూమింగ్ ఉంది, యాంగులర్ బూమింగ్ లో ఉంది. సో అక్కడ నేర్చుకుందామని అంటే 50,000, అప్పుడు 50,000 అంటే చాలా పెద్ద అమౌంట్ అనమాట. 50,000 కోర్స్ ఫీజు అని చెప్తే నేను జాయిన్ అయ్యాను. సో జాయిన్ అయిన తర్వాత ట్రైనర్ వాడు చెప్పింది నాకు ఒక్క ముక్క అర్థం కాలేదనమాట. సో కంప్లీట్ బుక్స్లో ఏవైతే ఉన్నాయో అవే చెప్పుకుంటూ వెళ్ళాడు అనమాట. సో ప్రాక్టికల్గా అది నాకు ఎటువంటి యూజ్ కాలేదు. సో ఒక 2 months 3 months అయిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది ఇవన్నీ సెట్ కావు, మనం ట్రై చేద్దాం, ఇంకా గట్టిగా ట్రై చేద్దాం అన్నప్పుడు బెంగళూరులో మనకు హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ఒక ప్లేస్ ఉంటుంది. అదంతా కూడా సాఫ్ట్వేర్స్ ఇదనమాట, లైక్ ఎలా చెప్పాలి, చిన్న చిన్న కంపెనీస్, స్టార్టప్స్ అడ్డ అనమాట. అదంతా రెజ్యూమ్ తీసుకొని ప్రతి కంపెనీకి వెళ్ళేవాను అనమాట. ఆన్లైన్లో సెర్చ్ చేసి ఉండడం కాదు, డైరెక్ట్ కంపెనీకి వెళ్ళిపోవడం. నేను డిగ్రీ చేశాను, ఈ ప్రాజెక్ట్ ఇలా చేశాను, నాకు ఇంతవరకు తెలుసు, మీ దాంట్లో ఏమైనా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయా, ఈ విధంగా అడుగుతూ వెళ్తున్నప్పుడు బై గాడ్ గ్రేస్ నాకైతే ఒక దగ్గర జాబ్ వచ్చింది. సో జాబ్ వచ్చిన తర్వాత ఇక్కడ విషయం ఏంటంటే విత్ ఇన్ 3 months జాబ్ పోయింది. ఓకే, సో ఎందుకు పోయిందంటే 3 months ఏదైతే ఉందో అది థర్డ్ పార్టీ పేరోల్ మీద నాకు జాబ్ వచ్చింది అనమాట. నా ఫస్ట్ కంపెనీ విప్రో. ఓకే, సో వాళ్ళకి అర్థమైపోయింది, సో వీటికి డిగ్రీ లేదనేసి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు, డిగ్రీ లేదని నన్ను తీస్తారనమాట. మరీ రోడ్ మీదకి వచ్చాను. డిగ్రీ లేదంటే, సారీ 1 second, డిగ్రీ ఫినిష్ చేశానని చెప్పారు కదా, అంటే లేదు అది ఇంకా అవ్వలేదన్నమాట. ఓకే ఓకే, సో డిగ్రీ లేదన్నప్పుడు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ డిగ్రీ పోయిందనమాట. సో లేదనేసి వాళ్ళు జాబ్ నేను తీసేస్తారు. ఆ 3 months తర్వాత మరి నేను జాబ్ ట్రయల్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. అప్పుడు నాకు అర్థమైంది ఈ
విప్రో కానీ పెద్ద పెద్ద కంపెనీస్ కాకుండా మిడ్ లెవెల్ టు హై లెవెల్ ఇట్లాంటి కంపెనీస్ కాకుండా చిన్న కంపెనీస్కి వెళ్దాం, అంటే స్టార్ట్అప్ బేస్డ్ కంపెనీస్కి వెళ్దాం. అక్కడ మనకు వెరిఫికేషన్ తక్కువ ఉంటుంది, మన కమ్యూనికేషన్ తక్కువ ఉన్నా కూడా వాళ్ళు హైర్ చేసుకుంటారు అనమాట. మీ స్కిల్స్ని చూస్తారు, అంతకుమించి ఏం చూడరు వాళ్ళు. సో అప్పుడు తెలుసుకొని నేను జాబ్ ట్రయల్ చేశాను అనమాట. అప్పుడు నాకు జాబ్ దొరికింది, అది నాలెడ్జ్ లెన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో దట్స్ మై స్టార్ట్అప్ బేస్డ్ కంపెనీ. సో అక్కడ చిన్నది, ఇంకా అప్పటికి ఇంకా స్టార్ట్ అవుతుంది, చిన్న బిల్డింగ్లో. సో నేను వెళ్ళడం, అక్కడ సీఈఓతో కలవడం సెకండ్ రౌండ్ అనమాట. సో నా యాటిట్యూడ్ తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్ బాగుండి తను ఒక ఛాన్స్ ఇచ్చాడు అనమాట. సో ఇంకా అప్పటి నుంచి నేను దగ్గర చూసుకోలేదు. సో స్టెప్ బై స్టెప్ ఎత్తుకుంటూ ఇప్పటికైతే సాఫ్ట్వేర్గా వర్క్ చేస్తాను గ్లోబల్ లాజిక్. దిస్ ఈస్ మై హోల్. లైక్ దిస్ ఈస్ రియల్లీ ఇన్స్పిరేషన్ అనమాట. అంటే ఫ్రమ్ ఫెయిలింగ్ 10th క్లాస్, దెన్ డిగ్రీ కూడా సరిగ్గా ఫినిష్ చేయకుండా నౌ యూ ఆర్ రియల్లీ ఇన్ ఎ గుడ్ పొజిషన్. లైక్ టు ఆల్ దోస్ హూ ఆర్ బిలీవింగ్ లైక్ స్కిల్స్ మ్యాటర్ అవుతాయి, డిగ్రీ కాదు అని ఎప్పటి నుంచి అందరు చెప్తున్నారు. సో హీ ఈస్ ద లివింగ్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్, లైక్ ఇప్పుడు మీరు డిగ్రీ అయిపోయినట్టేనా లేదా స్టిల్ అది? డిగ్రీ అయిపోయింది. అది సప్లై కింద వస్తుంది, అది డిగ్రీ అంటుందని అదొక డాక్యుమెంట్. ఓకే. నాకు జాబ్ వచ్చింది కూడా డిగ్రీ బేస్ మీద అయితే కాదు, నా స్కిల్స్ బేస్ మీద, అంతే. ఓన్లీ స్కిల్స్. నైస్. సో యూజువల్లీ నాకు ఈ డౌట్ ఉంటుంది, లైక్ డిగ్రీ కాలేజెస్ నుంచి వచ్చాక అసలు జాబ్ ఆపర్చునిటీస్ ఏముంటాయి, ఆర్ యూజువల్లీ అసలు ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి డిగ్రీ కాలేజెస్లో? లైక్ నా సైడ్ నుంచి డౌట్, ఆర్ ఈవెన్ నా ఆడియన్స్లో కూడా చాలా మంది తెలిసి ఉండదు, బికాస్ మోస్ట్ ఆఫ్ ది మన బీటెక్ ఆడియన్స్. సో ఒక చిన్న ఓవర్వ్యూ లాగా. బేసికలీ ఇప్పుడు Tier 1, Tier 2, Tier 3 ఇలా కాలేజెస్ ఉంటాయి కదా, ఇవి ఏం చేస్తారు అంటే డైరెక్ట్ కంపెనీస్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు, కరెక్ట్? సో వెళ్ళిపోయిన తర్వాత ఒక గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి, తర్వాత మీ అకాడమిక్ స్కిల్స్ లైక్ 70%, 80% ఇలా వచ్చిన వాళ్ళని ఫిల్టర్ అవుట్ చేసుకొని వాళ్ళు తీసుకుంటారు. నార్మల్గా ఇదే జరుగుతుంది అనమాట ఏ కాలేజ్కి వెళ్ళిన తర్వాత కూడా. బట్ మా కాలేజెస్ అంటే ఎలాంటివంటే ఇంకా ఇక్కడ ఏం ప్లేస్మెంట్స్ అయితే జరగవు అనమాట. అసలు జస్ట్ డిగ్రీ కంప్లీట్ చేస్తావు, నువ్వు బయటకు వెళ్ళిపోయి నువ్వు వర్క్ చేసుకోవాలంతే. నువ్వు జాబ్ సెర్చ్ కూడా బయటకు వెళ్ళి చేసుకోవాలంతే. మాకు ఎటువంటి ప్లేస్మెంట్స్ కానీ ఏవి ఇవ్వరు అనమాట. ఇలాంటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. బట్ ఈ టైంలో ఏం చేయాలంటే మనం ప్రాజెక్ట్స్ బిల్డింగ్ అనమాట. సో నీ స్కిల్ సెట్ ఎంతైతే ఉందో నువ్వు ప్రాజెక్ట్ చేయడానికి ట్రై చేయి. సో ఇప్పుడు ఎక్కువ మంది ఏం థింక్ చేస్తారంటే రిజిస్ట్రేషన్ ఉంది కదా, నాకు జాబ్స్ రావేమో, అసలు ఐటీనే వద్దని చాలా మంది అనుకుంటారు. ఇది కాకుండా నువ్వు ఏదైతే వర్క్ నేర్చుకుంటావో ఓవర్ థింక్ చేసి టైం వేస్ట్ చేసుకోకుండా ప్రాజెక్ట్స్ మీద బిల్డ్ చేయి. కరెక్ట్ డిగ్రీ ఫైనల్ ఉన్నప్పుడు ఎక్కువ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి నువ్వు లింక్డ్ఇన్లో షోకేస్ చేసావు అనుకోండి, జాబ్స్ కోసం నువ్వు అప్లై చేయడం కాదు, వాళ్ళు మీకు ఆఫర్ చేస్తారనమాట. మా కంపెనీలో అట్లా ఇంటర్న్షిప్ ఉంది, అప్లై చేసుకో, మేము జాబ్స్ ఇలా ఇస్తాము, అలా అయిపోద్ది అనమాట. సో ఈ విధంగా అయితే మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. కాలేజెస్ ఇస్తారనే దాని మీద ఆధారపడకుండా మనకి ప్రాజెక్ట్స్ చేస్తే చాలు. అంటే ఇంకా అదే కాలేజ్ సైడ్ మనం ఎక్కువ డిపెండ్ అవ్వకుండా మన సైడే మనం చేసుకోవాలని అంటున్నారు. మై డౌట్ ఇస్, ఆర్ ఐ వాంటెడ్ టు ఆస్క్ ఇస్, ఎవరైతే డిగ్రీ చేస్తున్నారో, ఎవరైతే బీటెక్ చేస్తున్నారో, ఫస్ట్ జాబ్ ఇస్ రియల్లీ స్పెషల్ అనమాట. సో మీరు ఈవెన్ దో యూ డిడ్ నాట్ హ్యావ్ ఎ ప్రాపర్ డిగ్రీ ఆర్ యూ గాట్ ఎ జాబ్, సో దట్ ఈస్ రియల్లీ గ్రేట్. సో జస్ట్ వాక్ అస్ త్రూ దట్ జర్నీ. అండ్ దానికంటే ముందు మీరు కూడా చెప్పారు లైక్ ఐ డిడ్ సమ్ ప్రాజెక్ట్స్ అని, అవి హెల్ప్ అయినాయి అని. సో అంటే అసలు లైక్ ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీరు చేశారు ఆ టైంలో, ఆర్ ఇన్ జనరల్ లైక్ హౌ డిడ్ యూ ఫైండ్ అవుట్ ఈ ప్రాజెక్ట్స్ చేస్తే నాకు జాబ్ వస్తుంది అని చెప్పి, అండ్ వాట్ వాస్ దట్ జర్నీ లైక్, యువర్ ఫస్ట్ జాబ్ జర్నీ కొంచెం బ్రీఫ్గా చెప్పండి. సో ఫస్ట్ జాబ్ వచ్చేసి ఆ టైంలో ఏం చేసావంటే, ఫస్ట్ నేను ఎలా థింక్ చేసావనంటే, ఇప్పుడు నీ కంటికి ఏదైతే కనిపిస్తుందో దాన్ని కోడ్ చేయడానికి ట్రై చేయి. నీ కంటికి కనిపించింది, ఇప్పుడు బయట వాళ్ళు అది చేస్తారు, వీళ్ళు ఇది చేస్తారు, ఇట్లా కాదు. నీ కంటికి ప్రెసెంట్ ఇప్పుడు గూగుల్ సెర్చ్ చేస్తున్నావు, దాని మీద ఒక ప్రాజెక్ట్ చేయి. చిన్నది అవ్వచ్చు కానీ దాన్ని చాలా వరకు నేర్చుకుంటావు అనమాట. అంటే డేటా ఎట్లా ఫెచ్ చేస్తున్నావు, నువ్వు ఎంటర్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది, డేటాబేస్ ఎట్లా ఫెచ్ చేసి నువ్వు డేటా తీసుకొచ్చి చూపిస్తున్నావు, ఇదంతా ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట. ఓకే, దాని తర్వాత టూడో అప్లికేషన్ ట్రై చేయి. చాలా మంది అంటారు టూడో అప్లికేషన్ ఇస్ వెరీ స్మాల్ అప్లికేషన్, దీని నుంచి ఏమొస్తుంది అన్నట్టు. దాని నుంచి నీకు మెయిన్గా క్రెడ్ ఆపరేషన్స్ తెలుస్తాయి అనమాట. క్రియేట్ ఎలా చేస్తున్నావు, డిలీట్ ఎలా చేస్తున్నావు, అప్డేట్ ఎలా చేస్తున్నావు అని. మెయిన్లీ మనకు 80% సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఇదే ఉంటుంది. ఇంతకు మించి కొత్తగా స్పెషల్గా ఏమి ఉండదు. దీని నుంచి కింద ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తుంటావు. యా, ఈ విధంగా నేను అప్పుడు ప్రాజెక్ట్ చేసింది అయితే నార్మల్గా నాకు కంటికి కనిపించిన ప్రాజెక్ట్ అయితే ఒకటి, అది చెప్పాలంటే 1 సెకండ్, అది థర్మల్ ఎనర్జీ అనమాట. అంటే ఎలా చెప్పాలంటే మన పొల్యూషన్ ఉంటుంది కదా, సో మన పొల్యూషన్ ఎయిర్లో ఎత్తుంది అనేది గ్రాప్ చేసి చూపించడం అనమాట ప్రాజెక్ట్. ఓకే, సో నేను మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూసాను, ఐ హావ్ గాన్ త్రూ ఇట్. లైక్ మీకు ఆల్మోస్ట్ 6-7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ మోస్ట్ ఆఫ్ యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్స్ కానీ, లాంగ్వేజ్ కానీ, జావా స్క్రిప్ట్, మర్న్ స్టాక్, మీన్ స్టాక్ అండ్ ఆల్సో ఆన్. సో అండ్ నౌ 2024లో కూడా ఫ్రంట్ అండ్ జాబ్స్కి మంచి స్కోపే ఉంది, మంచి డిమాండే ఉంది. లెట్స్ సే ఒక ఫ్రెషర్ ఉన్నాడు లేదా ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉన్నాడు, అతనికి ఒక ఫ్రంట్ అండ్ డెవలపర్గా మీరు ఒక రోడ్ మ్యాప్ ఇవ్వాలి అన్న 2024లో ఎలా ఇస్తారు? అంటే ఏం నేర్చుకోవాలని సజెస్ట్ చేస్తారు, ఎలా స్టార్ట్ చేయాలని చెప్తారు? ఒక ఫ్రంట్ అండ్ డెవలపర్ రోడ్ మ్యాప్ మీ సైడ్ నుంచి మీరు ఇవ్వాలనుకుంటే ఎలా ఇస్తారు మీ ఎక్స్పీరియన్స్తో, అది చెప్పండి. ఎగ్జాక్ట్లీ, బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి బిల్డింగ్ బ్లాక్స్. సో ఫస్ట్ మీకు HTML5, CSS3, జావా స్క్రిప్ట్,
ఈ 3 మీరు Yes. ప్రాపర్గా ఉంటే మీకు ఇంకేం అవసరం లేదు. ఓకే, సో మెయిన్గా మీరు 90% మీరు చూస్ చేసుకోవాల్సింది జావా స్క్రిప్ట్ మాత్రమే. సో ఈ Got it. రియాక్ట్ యాంగులర్ వ్యూజెస్ అనేది విత్ ఇన్ 1 వీక్ ఈజ్ ఎనఫ్ అనమాట. మీరు నేర్చేసుకోవచ్చు, పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో చాలా మంది కన్ఫ్యూజన్లో ఉంటారు, అసలు రియాక్ట్ అంటే ఏంటి, యాంగులర్ అంటే ఏంటి, వ్యూజెస్ అంటే ఏంటి అని. జావా స్క్రిప్ట్కి ఎక్స్టెన్షన్ వర్షన్ అనమాట అంతే. అంటే ఇప్పుడు Okay. జావా స్క్రిప్ట్లో ఒక 20 లైన్స్ కోడ్ రాస్తాం, రియాక్ట్లో వచ్చి జస్ట్ 2 లైన్స్లోనే కోడ్ రాస్తాం అనమాట, అంతే. ఈ విధంగానే ఉంటుంది, అంతకుమించి ఏముండదు. బట్ నా ప్రిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ జావా స్క్రిప్ట్ ట్రై చేయండి ఫర్ Got it. ఇంటరాక్ట్, తర్వాత HTML5 CSS3, ఈ 3 ఇవే చాలా, అంతే. ఇవి ప్రాపర్గా మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో మిగతావంతా చాలా ఈజీ అనమాట. సో డైరెక్ట్గా మీరు ఇప్పుడు సపోజ్ మీరు రియాక్ట్ నేర్చుకుంటారు అనుకోండి, ఈ ట్యూటోరియల్స్ ఫాలో అవ్వకండి, అసలు యూట్యూబ్ ఓపెన్ చేయకండి. ఫస్ట్ మీరు డైరెక్ట్గా Okay. డాక్యుమెంటేషన్ ఉంటుంది, డాక్యుమెంటేషన్కి వెళ్ళిపోండి. Okay. ప్రతిసారి వై అనే క్వశ్చన్ వేసుకోండి. ఎందుకు రియాక్ట్ వచ్చింది, ఎందుకు కాంపనెంట్స్ ఎందుకు అంటారు, ఫంక్షన్స్ ఎందుకు వచ్చాయి, వేరియబుల్స్ ఎందుకు వచ్చాయి, ఎందుకు యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు, ఎలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు క్వశ్చన్స్ రిపీటెడ్గా క్వశ్చన్ వేసుకుంటారో ఆటోమేటిక్గా మీరు నేర్చేసుకుంటారు అనమాట. అది ఎలాంటి స్కిల్ అయినా కూడా. అది కాకుండా ఏదో Got it. ట్యూటోరియల్ చూస్తాను, అది అతను ఏమైతే రాశాడో ఏదైతే చేస్తాను నేను అలానే చేస్తానంటే మీకు ఎప్పటికీ రాదన్నమాట. Got it. సో HTML CSS జావా స్క్రిప్ట్ మీద ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి దాని తర్వాత రియాక్ట్ ఇవన్నీ మీరు నేర్చుకోవచ్చు అని చెప్తున్నారు. రియాక్ట్ యాంగిల్ దాంతోపాటు సిన్స్ దేర్ ఎక్స్టెన్షన్స్ అండ్ అది బేసికల్లీ కొంచెం సింప్లిఫై చేస్తే ఇంకా ఈజీగా రాయగలుగుతాయి, యూనో లైక్ అట్లా. బట్ అంటే ఇవేనా, ఇవి తెలిస్తే చాలా 2024లో కూడా, ఆర్ ఇంకేమైనా ఉన్నాయి అంటే? అండ్ ద కంటిన్యూషన్ ఇస్ ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి? ఒక ఫ్రంట్ అండ్ డెవలపర్ లెట్స్ అప్లై చేస్తున్నట్టు పెద్ద పెద్ద MNCs కానీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కానీ ఒక మంచి పోర్ట్ఫోలియో కావాలి. అప్పుడు ఏ లెవెల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటే మంచిది, ఇంకా మంచి ఛాన్సెస్ వస్తాయి? ఓకే, ఎగ్జాక్ట్లీ నేను హెల్ప్ చేస్తాను. సో బేసికల్ మీరే థింక్ చేసుకోండి, ఇప్పుడు 5 years 6 years బ్యాక్ మనము ఫేస్బుక్ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు లోడింగ్ టైం తీసుకునేది. అప్పుడు 1 2 minutes అయినా కూడా మనం ఓపిక ఉండేది అనమాట, అబ్బా చూస్తున్నాం కదా పర్లేదు అన్నట్టు. ఇప్పుడు చూడండి విత్ ఇన్ 1 second 2 seconds ఎక్కువ లేట్ అయింది అనుకోండి, స్వైప్ చేస్తూనే ఉంటామా ఇన్స్టాగ్రామ్ కూడా. సేమ్ అదే విధంగా దాని తగ్గట్టుగానే ఫ్రేమ్వర్క్స్ వచ్చాయి అనమాట. రియాక్ట్ అనేది ఇట్ విల్ టేక్ 2 seconds టైం అనమాట లోడింగ్ అవ్వడానికి. ఇప్పుడు నెక్స్ట్ జేసన్ వచ్చింది అనమాట, దాని నెక్స్ట్ వర్షన్. అది మిల్లీ సెకండ్స్లో అవుతుంది, 0.5 milliseconds లోనే లోడ్ అయిపోతుంది. అప్పుడు మీరు ఏది ప్రిఫర్ చేస్తారు, రియాక్ట్ ప్రిఫర్ చేస్తారా, నెక్స్ట్ జేస్ ప్రిఫర్ చేస్తారా? నెక్స్ట్ జేసే వెళ్తారు కదా. కంపెనీస్ కూడా ఎప్పుడైతే లోడింగ్ టైం ఏదైతే పెర్ఫార్మెన్స్ హై రేంజ్లో హై స్పీడ్లో మనకి వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రిఫర్ చేస్తారన్నమాట, ఏ కంపెనీ అయినా కూడా. మీరు రియాక్ట్ నేర్చుకున్నారు అనుకోండి, ఫస్ట్ జావా స్క్రిప్ట్, దాని తర్వాత రియాక్ట్ బాగా వచ్చిందంటే నెక్స్ట్ జేస్కి వెళ్ళిపోండి. 90% కోడ్ సింటాక్స్ మొత్తం కూడా రియాక్ట్ లానే ఉంటుంది అనమాట నెక్స్ట్ జేఎస్ అనేది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకోటి అడ్వాన్స్ వర్షన్ వచ్చినది అనుకోండి, దానికి మీరు షిఫ్ట్ అవుతూ వెళ్తారు అనమాట. దట్ ఈస్ కాల్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, అంతే. నేను ఒకటి నేర్చుకున్నా నాకు ఇదే లైఫ్ లాంగ్ ఉంటుందంటే ఎప్పుడు ఉండదు. సో కీప్ ఆన్ అప్డేటింగ్ అనమాట, అది చేంజ్ అవుతూనే ఉంటుంది, మనం వెళ్తూనే ఉండాలి. దట్ ఈస్ ఫైన్. ఇది బాగా ఆన్సర్ చేశారు. ప్రాజెక్ట్స్ ఏమైనా ఐడియాస్ ఇస్తారంటే ఇప్పుడు ఎవరైతే చేస్తారో, లైక్ మీరు మీ ఎక్స్పీరియన్స్ వాడి లేదా మీరు మీ 6 years ఎక్స్పీరియన్స్ మీరు చూసేది, మీరు ఇంటర్వ్యూస్ అవి తీసుకుని ఉంటుంటారు. సో లైక్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ యూ ఎక్స్పెక్ట్ ఆర్ అట్లాంటిది ఏమన్నా? ఎగ్జాక్ట్లీ మీరు చూస్తున్న అప్లికేషన్ అయితే నెట్ఫ్లిక్స్ ట్రై చేయండి. సో మీరు నెట్ఫ్లిక్స్ చెప్పాను కాబట్టి డైరెక్ట్గా యూట్యూబ్లోకి వెళ్ళేసి నెక్స్ట్ క్లోన్ అని చెప్పేసి డౌన్లోడ్ చేసుకొని దాన్ని కాపీ పేస్ట్ చేసుకుంటే మీకు రాదు. అసలు నెట్ఫ్లిక్స్ అంటే ఏంటి, అసలు హెడర్ అంటే ఎందుకు వచ్చింది, నాప్ బార్ అంటే ఏంటి, సైడ్ బార్ ఎందుకు వచ్చింది, మనం క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది, ప్రతిదీ ఇన్ డీటెయిల్గా మీరు ఇన్ డెప్త్గా లోపలికి వెళ్ళాలన్నమాట. సో నా ప్రకారం అయితే నెట్ఫ్లిక్స్కి వెళ్ళండి. అది అవ్వదు, కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే మీకు కంటికి కనిపించే అప్లికేషన్ ట్రై చేయండి ఫస్ట్, సింపుల్గా. మీకు కాన్ఫిడెన్స్ పెరిగింది, నేను చేయగలుగుతాను అన్నప్పుడు మిడ్ లెవెల్ టు హాట్ లెవెల్ అప్లికేషన్స్ వెళ్ళొచ్చు అనమాట. లైక్ ఈ-కామర్స్ అప్లికేషన్స్ వెళ్ళొచ్చు, లేదనుకుంటే నెట్ఫ్లిక్స్ ఇలాంటి అప్లికేషన్స్ అనమాట. సో అదే బేసిక్. సారీ కంటిన్యూ. లేదు, అదే బేస్డ్ ఆన్ యువర్ మైండ్ సెట్, మీ స్కిల్ సెట్ ఎంత మీకు అర్థమైంది ఏంటన్నట్టు మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. మీరు డైరెక్ట్గా మీరు నెట్ఫ్లిక్స్కి వెళ్ళిపోయారు అనుకోండి, మీరు చేయలేరు కదా. సో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మంచిగా వచ్చారనుకోండి, ప్రాపర్గా మీకు కాన్సెప్ట్ అర్థమైతే మీరు నెట్ఫ్లిక్స్ అని చేయొచ్చు, అమెజాన్ చేయొచ్చు, ఫ్లిప్కార్ట్ కూడా చేయొచ్చు. దట్స్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ సెట్ అండ్ స్కిల్ సెట్. సో అదే ఏం చేసినా అంటే క్లోన్ ప్రాజెక్ట్ చేసినా ఏం చేసినా నా 2024లో అందరూ చేస్తున్నారు. మీరు దాన్ని ఎంత క్రియేటివ్గా చేయగలరు, ఎంత డిఫరెంట్గా చేయగలరు అన్నది కొంచెం మ్యాటర్ అయింది. అండ్ చేసింది మీరు ఎంత బాగా చేశారు, మీకు ఎంత లైక్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉన్నది అన్నది చాలా మ్యాటర్ అయింది. ఎందుకంటే రియల్ టైం క్వశ్చన్స్ కూడా అడుగుతారు ఇంటర్వ్యూస్లో.
సో లైక్ దాని గురించి కూడా అడుగుదాం, అసలు ఇంటర్వ్యూస్లో ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు అది. లైక్ సిన్స్ హీ హ్యాస్ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, చాలా ఇంటర్వ్యూస్ తీసుకునే ఉంటారు. సో లైక్ శివకుమార్ ఏం క్వశ్చన్స్ అడుగుతారు, లేదా ఇంటర్వ్యూస్లో జనరల్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది లాస్ట్లో డిస్కస్ చేస్తాం. బట్ దానికంటే ముందు లైక్ మీకు 5-6 years ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఆల్. సో ఈ 5-6 yearsలో నేను ఐ హ్యావ్ గాన్ త్రూ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్, నేను కింద ఇస్తాను లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా, మీరు చెక్ చేయొచ్చు. సో ఈ 5-6 yearsలో లైక్ యూ చేంజ్ ఆల్మోస్ట్ 5-6 jobs. సో వాట్ ఈస్ దట్ అండ్ వై ఈస్ దట్? అంటే ఎందుకు కొన్ని చోట్ల 9 months ఉన్నారు, కొన్ని చోట్ల 8 months ఉన్నారు. లైక్ ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ వర్క్ ఆర్ స్విచ్ అవ్వాలని ఎందుకు అనిపించింది? అంటే ఇన్ జనరల్ చాలా మంది స్టక్ అయి ఉంటారు కొన్ని ప్లేసెస్లో, స్విచ్ ఎలా అవ్వాలో తెలియదు. సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఇది. సో లైక్ మీ సజెషన్స్ ఏంటి ఆర్ మీ జర్నీ ఏంటి? ఎగ్జాక్ట్లీ, గుడ్ క్వశ్చన్. సో బేసికలీ నాకేంటంటే రిపీటెడ్ వర్క్ అంటే నాకు నచ్చదు అనమాట. సంథింగ్ ఛాలెంజింగ్ ఉండాలి. సో మనకు ఖచ్చితంగా నిద్ర పట్టకూడదు అనమాట. ఈరోజు హ్యాపీగా నిద్రపోయినామంటే అది మంచిగా ఉంటుంది. సో సంథింగ్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఒక 8 months 1 year మనం వర్క్ చేసాము, దాని నుంచి స్కిల్స్ ఏం లేవు, ఓన్లీ రియాక్ట్ మాత్రమే ఉంది. సో అది పర్టికులర్లీ నీకు యూజ్ కాదన్నప్పుడు అందులో ఉండడం కూడా వేస్ట్ ఆఫ్ టైం అనమాట. అంటే నువ్వు ఎలాంటి రిస్క్ తీసుకోవట్లేదు. సో నాకు ఒక 10 lakhs వచ్చిందా, నాకు ఇది చాలు, అందుకు మించి నాకు వద్దు, ఎందుకంటే ఆ ప్రాబ్లం వస్తుందేమో. అలా భయపడుతుండడం కన్నా నువ్వు జంప్ అయిన తర్వాత నీకు తెలుసు, కొత్త ఫ్రెండ్స్ తెలుస్తారు, కొత్త కొలీగ్స్ పరిచయం అవుతారు. సో అక్కడ వర్క్ కల్చర్ ఎలా ఉంటుందో తెలుస్తుంది, డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు. సో నీకు ఇంకా తెలుస్తుంది అనమాట, బ్రాడర్ లెవెల్లో నీకు తెలుస్తుంది అనమాట. ఓకే, సో దీనికోసం అయితే నువ్వు షిఫ్ట్ అవుతూనే ఉండు, ఒక కంపెనీ తర్వాత ఇంకో కంపెనీ, బేస్డ్ ఆన్ టెక్నాలజీ. నీకు టెక్నాలజీ ప్రాపర్గా ఉంది, అంత పర్ఫెక్ట్గా ఉంది, నువ్వు ఇంకా కొత్తగా నేర్చుకుంటున్నావు అంటే మాత్రం అక్కడే స్టిక్ అవ్వు. సేమ్ రిపీటెడ్ వర్క్ ఉందే మాత్రం షిఫ్ట్ అయిపోవు. అదే బేసికల్లీ అంటే మీరు ఏదైనా జాబ్లో ఉండి మీకు అక్కడ స్టాగ్నెంట్ అయిపోయారు, మీకు లెర్నింగ్స్ లేవు, లేదా రోజు ఒకటే మోనోటోనస్ జాబ్ ఉంది, వెళ్తున్నారు, సేమ్ వర్క్ చేస్తున్నారు, కాపీ పేస్ట్ వర్క్ అని, లేదా మీరేం నేర్చుకోవట్లేదు అన్నప్పుడు స్విచ్ అవడం ఇస్ ప్రాబబ్లీ రైట్. కొంచెం ఆ ప్రాసెస్ కొంచెం టైరింగ్గా హెక్టిక్గా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. అంటే శాలరీ పెరిగిద్ది, లైక్ న్యూ పీపుల్, న్యూ నెట్వర్క్ గ్రో అయ్యిద్ది, న్యూ వర్క్ ఉంటుంది, న్యూ స్కిల్స్ నేర్చుకుంటారు. సో మీ కెరీర్ కూడా బాగా గ్రో అయ్యిద్ది. బట్ అగైన్ అది డిపెండ్స్ టు 1% అట్లా అని చెప్పి మీరు ఊరికే 6 months ఒకసారి 1 year ఒకసారి స్విచ్ కొట్టేశారు అనుకోండి, లైక్ ఇట్ మైట్ బి అ ప్రాబ్లమ్. అండ్ అగైన్ ఇట్ డిపెండ్స్ టు పర్సన్ వాట్ యూ వాంట్ ఇన్ లైఫ్ అనేది. సో మీకు ఏది కావాలన్నా తెలుసుకుని ఫిగర్ అవుట్ చేయండి. సో నౌ దిస్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్. లైక్ యూజువల్లీ ఇప్పుడు జాబ్స్ దొరకడం చాలా కష్టం అయిపోయింది. లైక్ ఎక్కడ వెతకాలి, ఏది లింక్డ్ఇన్, నౌకరీ అన్నీ చెప్తున్నారు, కానీ అప్లై చేస్తున్నారు అందరూ, కానీ దొరకట్లేదు. వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఐ నోటీస్ దిస్, మీ ప్రొఫైల్లో మీ లాస్ట్ జాబ్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్, యూ మెన్షన్ లింక్డ్ఇన్ హెల్ప్ యూ గెట్ దిస్ జాబ్ అని. సో హౌ డిడ్ లింక్డ్ఇన్ హెల్ప్ యూ అండ్ లైక్ వాట్ ఈస్ దట్ జర్నీ? అండ్ అసలు మీరు ఎట్లా అప్రోచ్ అయ్యారు లైక్ టు గెట్ దట్ జాబ్ ఫ్రమ్ లింక్డ్ఇన్? అది షేర్ చేసుకోండి, సో దట్ చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది. డెఫినెట్లీ, గుడ్ క్వశ్చన్. సో బేసికలీ నేను ఇంతవరకు ఏ జాబ్ అప్లై చేయలేదు. సో నన్ను వెతుక్కుంటే జాబ్స్ వచ్చినా కానీ నేను వెతుక్కుంటే అయితే జాబ్స్ వెళ్ళలేదు. టు బి హానెస్ట్ చెప్తాను, ఒకటి కాదు, ఉన్న విషయం చెప్తున్నా. నాకు లింక్డ్ఇన్లో కూడా వాళ్ళే పింగ్ చేశారు అనమాట. సో గ్లోబలాజిక్ వాళ్ళే పింగ్ చేస్తారు, మీ ప్రొఫైల్ బాగుంది, మేము ఇలాంటి వాళ్ళే మేము వెతుకుతున్నాం, మీరు ఒకవేళ ట్రై చేస్తారు మా దాంట్లో, సో మేము రెఫరల్ ఇస్తాం, ఇలా సంథింగ్ అని చెప్పినప్పుడు డైరెక్ట్ హెచ్ఆర్తో కాంటాక్ట్ అయ్యి నేను ఇలా ఇంటర్వ్యూ తీసుకుని ఇలా నేను వచ్చాను అన్నమాట జాబ్లోకి. ఓకే, లింక్డ్ఇన్లో ఏం చూస్తారంటే ఫస్ట్ మీ స్కిల్ సెట్ చూస్తారు, మీ బయోలో ఏం రాశారు, ప్రాపర్గా మీకు స్కిల్ సెట్ ఏముంది, సో ఇది ప్రాపర్గా లేటెస్ట్ టెక్నాలజీస్ ఉన్నాయా లేకపోతే ఓల్డ్ టెక్నాలజీస్ ఉన్నాయా. ఇప్పుడు ఎక్కువ మంది చూడండి, మీరు జేక్వేర్ అని ఉంటుంది. సో చాలా మంది జేక్వేర్ అనేది యూజ్ చేయాలన్నమాట, అది డిప్రిషియేటెడ్ అనేది మీరు యాడ్ చేయడం వల్ల వాళ్ళకి కనిపించరు అనమాట, వాళ్ళని స్కిప్ చేసేస్తారు. అలా కాకుండా మీరు లేటెస్ట్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు యాడ్ చేసుకుంటూ ప్రాపర్గా ఉన్నారనుకోండి, మీరు అప్లై చేయాల్సిన అవసరం అయితే మీకు లేదు. అది రిసిషన్ అవ్వని, అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా మీకు సంబంధం లేదు. ఇప్పుడు కూడా నాకు ప్రెసెంట్ చూసుకుంటే ఎవ్రీడే 10 to 15 mails వస్తూనే ఉంటాయి అనమాట, అంటే మెసేజెస్ వస్తూనే. సో మా దాంట్లో జాబ్స్ ఉన్నాయి అనేసి. సో అర్థమైద్దాం. సో స్కిల్ సెట్ మ్యాటర్, మీ ప్రాజెక్ట్స్ మ్యాటర్, మీరు ఏదైతే రాస్తున్నారు, ఏమైతే చెప్తున్నారు. సో ఇంకా మంచిగా టిప్స్ చెప్పాలంటే, పోస్ట్ మీరు ఏదైతే ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అనుకోండి, ఆ పోస్ట్స్ అనేది లింక్డ్ఇన్లో పోస్ట్ చేయండి. ఆ లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తుండడం వల్ల మీకు ఎక్కువ మంది రీచ్ అవుతారు అనమాట. డైరెక్ట్గా రీచ్ అవడంలోనే ఈ హెచ్ఆర్స్ కూడా తెలుస్తుంది అనమాట, ఓకే ఈ అబ్బాయి ఈ వర్క్ చేశాడు, ఇప్పుడు రీసెంట్ గ్రాడ్యుయేట్ అనుకోండి, ఈ ప్రాజెక్ట్ చేశాను, ఈ ప్రాజెక్ట్స్ ఇలా అన్ని చేశాను మొత్తం అని మీరు అప్లోడ్ చేసి మీరు చూపించారు అనుకోండి, షోకేస్ చేశారు అనుకోండి, వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు అనమాట. సో ఆ విధంగా అయితే మీరు ఈజీగా జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. అదే మీరు అదే చెప్పాలనుకున్నా, లైక్ లెర్న్ ఇన్ పబ్లిక్ అండ్ లైక్ పుట్ ద వర్క్
అవుట్ ఇన్ ద లింక్డ్ఇన్ అండ్ ఆల్. అదే నేను ఇదే చెప్తున్నా ఎప్పటి నుంచో, లైక్ ట్రై టు లెర్న్ అవుట్ ఇన్ పబ్లిక్. మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో లేదా ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నారో అది ట్రై టు పుట్ ఇట్ ఆన్ లింక్డ్ఇన్ అండ్ లింక్డ్ఇన్ అప్డేట్ చేసుకోండి. చాలా మంది క్రియేట్ చేసి పెట్టేస్తారు కానీ ఏ ప్రాజెక్ట్స్ చేశారు లేదా ఏ టెక్ స్టాక్స్ వాడారు, లెట్స్ మీరు ఏదైనా ఎక్కడైనా వర్క్ చేస్తున్నా జస్ట్ ఐమ్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ అని పెట్టేస్తారు కానీ అక్కడ ఏం వర్క్ చేశారు ఎగ్జాక్ట్లీ, ఏ టెక్ స్టాక్స్ వాడారు, ఏ స్కిల్స్ నేర్చుకున్నారు అది కూడా మెన్షన్ చేస్తే అందరికీ తెలిసిద్ది. సో దట్ వెన్ ఎవర్ దే ఆర్ సర్చింగ్ దే విల్ సర్చ్ అనమాట ఏ స్కిల్స్ ఉన్న పర్సన్స్ కోసం. సో దే క్యాన్ రీచ్ అవుట్ టు ట్రై టు మెయింటైన్ దట్ గుడ్ అకౌంట్ దేర్. లింక్డ్ఇన్ కానీ లేదా మీ పోర్ట్ఫోలియో కానీ గిట్హబ్ ప్రొఫైల్ కానీ ఏదైనా ఇట్ ఆల్వేస్ హెల్ప్స్. మీ ఆపర్చునిటీస్ ఎక్కడి నుంచి వస్తాయో మీకు తెలియదు, సో అప్డేట్ చేసుకుంటా ఉండండి. నౌ నెక్స్ట్ క్వశ్చన్ దీని గురించి లైక్ నవ్ ఇవన్నీ మాట్లాడేసాం. లైక్ హీఈస్ ఎర్నింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ, ఇట్స్ బీన్ ఎ గుడ్ జర్నీ లైక్ ఫ్రమ్ 6 years అండ్ ఆల్. ద ఇంట్రెస్టింగ్ థింగ్ ఈస్ అపార్ట్ ఫ్రమ్ దిస్ లైక్ హీఈస్ ఆల్సో డూయింగ్ ఎ సైడ్ హసిల్ అండ్ హీఈస్ ఎర్నింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఫ్రమ్ ఇట్. సో అసలు ఈ సైడ్ హసిల్ ఏంటి, అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది? అండ్ ఐ బిలీవ్ నవ్ డేస్ ఎందుకు ప్రాపర్ 9 to 5 జాబ్ చేస్తూ లైక్ ఆ మనీ ఎవరికి సరిపోవట్లేదు అండ్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఇట్. సో ఎవ్రీబడి ఈజ్ ట్రైంగ్ టు డూ సంథింగ్, వీడియో ఎడిటింగ్ కానీ ఫ్రీలాన్సింగ్ కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో అసలు మీ సైడ్ హసిల్ ఏంటి అండ్ మీరు ఎంత ఎర్న్ చేస్తున్నారు అండ్ వాట్ ఈస్ దట్ జర్నీ అబౌట్ చెప్పండి, లైక్ చాలా హెల్ప్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో నేను పీడబ్ల్యూస్లో వర్క్ చేసేవాడిని, అప్పుడు క్లయింట్ వచ్చి పీడబ్ల్యూసీ అనమాట. సో అక్కడ ఒక కొలీగ్ నాకు చెప్పాడు అనమాట. సో యూకే యూఎస్లో క్లయింట్స్ ఉంటారు ఇట్లా, సో మనం వాళ్ళు రీచ్ అవుట్ అయితే వాళ్ళు జాబ్స్ ఇస్తారు అన్నట్టు. సో తన వల్ల నాకు ఒక అమ్మాయి దొరికింది అనమాట. సో అమ్మాయి అంటే సారీ క్లయింట్ దొరికింది. ఓకే. సో క్లయింట్ వచ్చేసి నాకు జస్ట్ 4 hours-కి 1.5 lakh ఇస్తుంది అనమాట ఎవ్రీ మంత్. ఓ నైస్. ఓకే. సో తన యూకే క్లయింట్ అనమాట తను. సో తను ప్రెసెంట్ గూగుల్లో వర్క్ చేస్తుంది. సో ఇలా కాదు, జస్ట్ మొత్తం తనకి 7 jobs చేస్తుంది అనమాట. సో మనకి అయితే ఇక్కడ ఇల్లీగల్ కానీ ఒక జాబ్ కన్నా 2-3 జాబ్లు చేయలేము, బట్ తనకి వచ్చేసి అక్కడ లీగల్ అనమాట. ఓకే. అలా 7 to 8 jobs తను చేస్తుంది, అందులో నేను ఒక జాబ్ చేస్తున్నాను అనమాట, అంతే. ఓకే. సో అంటే షీ ఈస్ ద ఓన్లీ సోర్సా మీకు, అంటే అవుట్ సైడ్ ఆఫ్ అంటే సైడ్ హసిల్లో? నిజంగా అంటే ఇప్పుడు ఇండియాలో ట్రై చేసామనుకోండి, ఒక 20 మందికి 30 మందికి మేము వర్క్ చేసినా కూడా 500 చేస్తారా, 1000 చేస్తారా, 200 చేస్తారా, లేకపోతే 2000 చేస్తారా, ఇంతే. మన ఇండియాలో అది ఇట్లా అని చెప్పడం లేదు, మన వాళ్ళు తక్కువ అని చెప్పట్లేదు. కాస్ట్ సెన్సిటివ్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ 20 మందితో వర్క్ చేసే బదులు అక్కడ ఒక్క క్లయింట్ ఉంటే చాలా అనమాట. మనకు యూకే యూఎస్ క్లయింట్ ఉంటే చాలా అనమాట. సో నాకు క్వాలిటీ ఆర్ క్వాంటిటీ. సో మీకు కావాలంటే తన కాంటాక్ట్ కూడా మీకు పంపిస్తాం, మీరు కూడా ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. సో షీ విల్ గివ్ గుడ్ మనీ అనమాట. సో వాట్ టైప్ ఆఫ్ వర్క్ యూ డూ, అంటే వాట్ ఈస్ ద వర్క్ దట్ యూ డూ? కంప్లీట్లీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంతే. సో కోడింగ్ బేసికలీ బగ్స్ అసైన్ చేస్తారు. సో ఆ బగ్స్ అనేది మనం వర్క్ చేసి ఇవ్వాలన్నమాట, అంతే. ఇట్స్ కైండ్ ఆఫ్ సపోర్ట్. గాట్ ఇట్. సో దీని ఎక్స్టెన్షన్ క్వశ్చన్, లైక్ హౌ డూ యూ సజెస్ట్, అంటే ఇప్పుడు స్టూడెంట్స్ కానీ వాళ్ళకి కానీ హౌ టు ఫైండ్ దీస్ ఇంటర్నేషనల్ క్లయింట్స్, మీరు ఏమైనా టిప్స్ ఇస్తారా? బికాస్ లైక్ దిస్ ఈజ్ రియల్లీ గేమ్ చేంజింగ్ థింగ్ ఫర్ ఎనీవన్. సో మీరేం టిప్స్ ఇస్తారు? సో నార్మల్గా చెప్పాలంటే ఓపెన్ సోర్స్ కంట్రిబ్యూషన్ అనేది ఇప్పుడు ఈ మధ్యన చాలా ట్రెండ్ అవుతుంది. సో ఫస్ట్ ఓపెన్ సోర్స్ కంట్రిబ్యూషన్ మీద వెళ్ళండి. ద సెకండ్ స్టెప్ వచ్చేసి ట్విట్టర్లో వచ్చేసి మీ స్టార్టప్ కంపెనీస్ అన్ని ఒక లిస్ట్ ఉంటుంది అనమాట. ఆ సీఓస్ ట్విట్టర్లో ఎక్కువ యాక్టివ్గా ఉంటారు అనమాట. ఒక ప్రాబ్లం వచ్చింది, దీన్ని సాల్వ్ చేసుకోవాలని ఎక్కువ మంది పోస్ట్ చేస్తూనే ఉంటారు. ఓకే, దానికి మీరు రిప్లై ఇవ్వండి. ఓకే, ఇట్లా ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేస్తాను, నాకు సాల్వ్ చేస్తాను ఇలా అనేసి మీరు డైరెక్ట్గా మీ సీఓ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మీరు రీచ్ అవుట్ అయితే పక్కగా అయితే మీకు జాబ్ వస్తుంది. మీకు అలానే సైడ్ హౌసెస్ కూడా మీకు వస్తాయన్నమాట. అది ఒక వే. ఇంకొక వే అంటే మీకు డైరెక్ట్గా చెప్పండి, ఏంజల్ లిస్ట్ ఒక వెబ్సైట్ ఉంటుంది. ఓకే, సో ఏంజల్ లిస్ట్లో కూడా అది స్టార్టప్స్ అని అంటారు కానీ స్టార్టప్స్ కాదు, అది డైరెక్ట్గా సైడ్ హౌసెస్ అనమాట. కంప్లీట్లీ రిమోట్ ఆపర్చునిటీస్ అనమాట. రిమోట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరు డైరెక్ట్గా మీరు సీఈఓకే మీరు మెసేజ్ పెట్టవచ్చు అనమాట. మెయిల్ పెట్టేసి ఈ ప్రాజెక్ట్ చేస్తాను, నా పోర్ట్ఫోలియో ఇది, ఈ టెక్నాలజీస్ వర్క్ చేస్తాను, మీరు ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చూస్తున్నారు కదా, నేను హెల్ప్ చేస్తాను, ఈ ప్రాబ్లమ్కి నేను సొల్యూషన్ నేను ఇస్తాను. ఈ విధంగా చేస్తే మంచి సాలరీ అయితే మనకు ఆఫర్ చేస్తారు. నైస్. మీరు ట్విట్టర్ ఇవన్నీ చెప్పారు, ఏంజల్ లిస్ట్, ట్విట్టర్ ఇవన్నీ. మన వాళ్ళు ట్విట్టర్లో ఫ్యాన్ వార్స్ చేయడానికి టైం వేస్ట్ చేస్తారు, కానీ ఇట్లా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. నేను కూడా మొన్న స్టోరీ పెట్టాను యాక్చువల్ ఇన్స్టాగ్రామ్, అడిగారు ఎవరు అడిగితే ఇట్లా పెట్టాను అనమాట. మంచి సోర్సెస్ అవి ఇక్కడ ట్విట్టర్లో మంచి లీడ్స్ దొరుకుతాయని. సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. లెట్స్ సే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు ఎవరినైనా, లెట్స్ సే 3rd year స్టూడెంట్ కానీ 4th year స్టూడెంట్ కానీ, either internship or placements or even working professional. అసలు మీరు ఏం చూస్తారు వాళ్ళు, అంటే ఏం క్వాలిటీస్ చూస్తారు యాజ్ ఫ్రంట్ అండ్ డెవలపర్, సిన్స్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్. లెట్స్ సే ఇప్పుడు ఫ్రంట్ అండ్ డెవలపర్ మీకు ఒక రెజ్యూమే వచ్చింది లేదా ఒక క్యాండిడేట్ వచ్చాడు, లైక్ వాట్ డూ సీ ఇన్ దెమ్, అంటే మీరు వాట్ డూ సీ, లైక్ వాట్ స్కిల్స్ షుడ్ ద స్టూడెంట్స్ హ్యావ్ అన్నది ఇస్ ద క్వశ్చన్. ద ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనమాట. సపోజ్ నేను ఒక కౌంటర్ అప్లికేషన్ తీసుకున్నాను, వెరీ బేసిక్ క్వశ్చన్ అనమాట.
కౌంటర్ అప్లికేషన్ నేను ఒకవేళ క్వశ్చన్ అడిగాను అనుకోండి, డైరెక్ట్గా ఆల్రెడీ తను రిమెంబర్ చేసుకుంటాడు అనమాట. ఈ కౌంటర్ అంటే కౌంట్ ఈక్వల్ టు 0 సంథింగ్ చేయాలి, బటన్ క్లిక్ చేస్తా అంటే రిమెంబర్ చేసి రాసేసి ఉంటాడు అనమాట. అలా Got it. రాస్తే ఏ ఇంటర్వ్యూర్ కూడా ఓకే చేయడు అనమాట, తను సాటిస్ఫై అవ్వడు. చేయాలంటే ఫస్ట్ నువ్వు స్టెప్ బై స్టెప్ చెప్పాలి. అంటే ఫస్ట్ నువ్వు స్టేట్ క్రియేట్ చేయాలి, ఆ వేరియబుల్ ఎట్లా క్రియేట్ అవుతుంది, తర్వాత నువ్వు ఎలా అప్డేట్ చేస్తున్నావు, అప్డేట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది. ఓకే, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నువ్వు ఎప్పుడైతే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తావో, ఈవెన్ నీ కోడ్ వర్క్ అవ్వకపోయినా పర్లేదు, వాళ్ళకి అవసరం లేదు. నీ కోడ్ వర్క్ అవుతుందా వర్క్ అవ్వడం అదంతా సంబంధం లేదనమాట. నువ్వు ఏం చెప్తున్నావు, నీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, నువ్వు ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావో అది మాత్రమే చూస్తారు. నేను కూడా అదే చూస్తున్నాను అనమాట. Got it. ఓకే, సో మెయిన్గా మీరు ఏం చేస్తారంటే ప్రాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. రిమెంబర్ అసలు కోడింగ్ అనేది సింటాక్స్ అనమాట, అంతే. దాన్ని రిమెంబర్ చేయడం ట్రై చేయకండి. ప్రాసెస్ ప్రాపర్గా అర్థం చేసుకోండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ప్రాపర్గా చేసుకుంటూ రండి, అంతే. ఆటోమేటికల్ మీరు అయితే పక్క జాబ్ వస్తుంది. నైస్. అదే అంటే ఇది వన్ ఇంపార్టెంట్ థింగ్. నేను ఇది యాక్చువల్లీ ఇంటర్వ్యూస్ మీద వాటి మీద వీడియోస్ తీస్తాను నేను కూడా. ప్లేస్మెంట్స్ టైం వచ్చింది, వస్తాయి మన ఛానల్లో కూడా. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ మీరు ఏది చేస్తున్నా ఏది చెప్తున్నా మాట్లాడుతూ ఉండండి. అంటే మీరేమనుకుంటున్నారో ఇంటర్వ్యూ తెలుస్తూ ఉండాలి. సో దట్ యూ స్టే ఆన్ ద సేమ్ లైన్. అండ్ అతను కూడా ఓహో అరే వీడు ఇలా ఆలోచిస్తున్నాడు, వీడు ఏమైనా రాంగ్ సైడ్ ఆలోచిస్తుంటే వాళ్ళు హింట్స్ ఇస్తూ ఉంటారు. సో మేక్ షూర్ దట్ కమ్యూనికేషన్ ఈస్ గుడ్ ఎనఫ్. అండ్ ఆల్సో లెట్స్ సే ఇంటర్న్షిప్ కానీ అంటే రెజ్యూమే ఎలా ఉండాలి అంటారు అంటే లెట్స్ సే ఒక పర్సన్ ప్లేస్మెంట్ ఆఫ్ క్యాంపస్ అప్లై చేస్తున్నాడు, ప్లేస్మెంట్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి ఆఫ్ క్యాంపస్ అప్లై చేస్తున్నాడు. అసలు రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు అంటున్నారు చాలా మంది. సో వాట్ డూ సీ అంటే ఎలా ఉంటే రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవుతుంది ఇన్ యువర్ ఒపీనియన్? అంటే ఒక ఇంటర్న్షిప్ ఉండి కొన్ని ప్రాజెక్ట్స్ అవి ఉండాలి అని తెలుసు అందరికీ, బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ దట్ దట్ సీక్రెట్ సాస్? ఆర్ అలా సీక్రెట్ సాస్ ఏమైనా ఉందా? ఆర్ లైక్ వాట్ ఈస్ దట్ హోల్ గేమ్ అన్నది ఒకసారి చెప్పండి. రీసెంట్గా ఒక యూఎస్లో మా ఫ్రెండ్ ఉన్నాడు, తను స్టార్ట్అప్ స్టార్ట్ చేశాడు అనమాట. తను ఇంటర్వ్యూ కావాలంటే కొన్ని రెజ్యూమ్ పంపించమని చెప్పారనమాట. సో నాకు తెలిసిన సోర్సెస్ మీద అడిగితే వాళ్ళ పిన్ని పేరు, వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ బాబాయ్ పేరు, మొత్తం పేర్లన్నీ రాసేసి అమీర్పేటలో ఎన్నెట్ట కోర్సెస్ ఉన్నాయి మొత్తం యాడ్ చేశారు. అలాగే 3 పేజ్ ఇచ్చిన తర్వాత వాడికి చిరాకు వస్తుంది అనమాట. ఇట్ షుడ్ బి ఓన్లీ 1 పేజ్ అనమాట. ఆ 1 పేజ్లో కూడా జస్ట్ నీ నేమ్ ఉండాలి, నీ అడ్రస్ కూడా అవసరం కదా వాళ్ళకి. జస్ట్ నీ నేమ్, నీ ఫోన్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్, నీ ఈమెయిల్ ఐడి, అంతే. దాని తర్వాత నీ బయో ఏదైతే ఉందో సింపుల్గా 3 లైన్స్లో నీ బయో ఉండాలి. మిగతా అంతకు నీ స్కిల్ సెట్ ఉండాలన్నమాట. అంటే నువ్వు ఏ ప్రాజెక్ట్ చేసినావు, దానికి ఎట్లాంటి ప్రాబ్లమ్ నువ్వు సాల్వ్ చేసావు, ప్రాపర్గా నువ్వు ప్రాజెక్ట్ ఇచ్చేసి నువ్వు స్కిల్స్ అప్లై చేసుకొని అంటే స్కిల్స్ అనేది యాడ్ చేసి చూపిస్తే రిక్రూటర్ అనేది ఇంప్రెస్ అవుతాడు, అంతే. సింగిల్ పేజ్ అనమాట, మల్టిపుల్ పేజెస్ అయితే ఉండకూడదు. మీ పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి డీటెయిల్స్ మాత్రం యాడ్ చేయకండి. ఎందుకంటే వాళ్ళకి టైం చాలా తక్కువ ఉంటుంది, 3 seconds to 4 seconds మాత్రం టైం ఉంటుంది. మీరు అన్ని యాడ్ చేసుకుంటూ చదువుకుంటూ కూర్చోరు కాబట్టి మీకు మెయిన్ ఏదైతే స్కిల్ సెట్ ఉన్నాయో ఆ స్కిల్ సెట్ యాడ్ చేయండి. ద సేమ్ థింగ్ ప్రాజెక్ట్స్, మీరు ఏదైతే స్కిల్ సెట్ అప్లై చేసింటారో దాని తగ్గట్టుగా ప్రాజెక్ట్ యాడ్ చేయండి, అంతే. అర్థమైంది. యాక్చువల్లీ సేమ్ అదే ఈ పాయింట్స్ అన్ని నేను కవర్ చేశాను. రెజ్యూమే ఒక వీడియో తీసాను, హౌ టు మేక్ రెజ్యూమే ఫ్రమ్ స్క్రాచ్ అని. ఆ వీడియో కూడా రీచ్ బాగా వచ్చింది. మీరు ఇంకా చూడకపోతే ఆ వీడియో చూడొచ్చు. అందులో లైక్ డీటెయిల్గా స్క్రాచ్ నుంచి రెజ్యూమే ఎలా తయారు చేయాలి, ఏమేమి పెట్టాలి, ఏ ఆర్డర్లో పెట్టాలి, దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ అన్ని కూడా నేను డిస్కస్ చేశాను. అది కూడా చూడొచ్చు మీరు. సో నౌ లైక్ ఆల్మోస్ట్ అన్ని డిస్కస్ చేసాం మీ సైడ్ హసిల్ గురించి, లైక్ యువర్ జర్నీ గురించి. సో ఇట్స్ బీన్ రియల్లీ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. సో బట్ మీ పర్స్పెక్టివ్ నుంచి, మీ సైడ్ నుంచి సీయింగ్ దట్ మీరు చాలా వరకు లైక్ స్టార్టింగ్లో కొన్ని స్ట్రగుల్స్ వచ్చాయి, యూ హ్యావ్ అప్లైడ్, స్టిల్ మీరు ఫైట్ చేసి అప్లై చేశారు. సో ఇప్పుడు 2024 కూడా సిచ్యువేషన్ అలానే ఉంది. చాలా మంది నాకు చాలా డిఎమ్స్ వస్తాయి, చాలా మెయిల్స్ వస్తాయి. ఎవరైతే యూఎస్లో ఉన్నారో వాళ్ళు కూడా మెసేజ్ చేస్తారు, అంటే ఇట్లా నేను ఇప్పుడు ఇండియాకి వచ్చి చేయాలనుకుంటున్నా, ఏం చేయాలి అది అని. సో ఇప్పుడు మార్కెట్ కొంచెం రివైవ్ అవుతుంది. ఎవరికైతే స్కిల్స్ ఉన్నాయో వాళ్ళకి జాబ్స్ అలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. బట్ స్టిల్ చాలా మంది ఆ స్కిల్ గ్యాప్ ఏదైతే ఉందో అది పెరిగిపోతా ఉంది. కంపెనీస్ కూడా వాళ్ళ స్టాండర్డ్స్ పెంచేసాయి చాలా వరకు. ఎంఎన్సీస్ కానీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కానీ సిన్స్ దే ఆర్ ఆఫరింగ్ 20 lakhs, 30 lakhs, 40 lakhs. సో వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే మార్కెట్లో కాంపిటీషన్ పెరిగిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు కోడింగ్ చేసే వాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ ఏబుల్ టు కోడ్ టు సమ్ ఎక్స్టెంట్. అండ్ దాంతోపాటు ది రేజ్ ఆఫ్ ఏఐ. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుని వాట్ సజెషన్స్ విల్ యూ గివ్ ఫర్ ఎ ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్ పర్సన్, ఎవరైతే 2 years నుంచి జాబ్ లేకుండా 2 years నుంచి ట్రై చేస్తూనే ఉన్నారు, లేదా ఎవరైతే ఒక నార్మల్ సర్వీస్ బేస్డ్ కంపెనీలో ఉన్నారో బట్ స్విచ్ అవ్వాలనుకుంటున్నారు. సో ఇన్ జనరల్ వీళ్ళందరినీ కన్సిడర్ చేసుకుని లైక్ కొంచెం టైం తీసుకొని చెప్పండి, పర్లేదు. వాట్ ఈస్ ద వన్ అడ్వైస్ యూ వాంట్ టు గివ్ దెమ్? సో ద మెయిన్ థింగ్ వచ్చేసి కరెక్ట్, మీరు చెప్పింది గుడ్ క్వశ్చన్. ఎక్కువ ప్రెసెంట్ అయితే డిసిషన్ ఉంది. అంటే ఈ డిసిషన్ ఎందుకు వచ్చిందంటే నార్మల్గా చెప్పాలంటే ఇప్పుడు మన కోవిడ్ టైంలో చాలా వరకు జాబ్స్ ఇచ్చేస్తారు కదా. నార్మల్ కొంచెం టెక్నాలజీ తెలిసినా కూడా జాబ్ ఇచ్చేవాళ్ళు అన్నమాట. ఓకే, సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు స్ట్రగుల్ అవుతున్నారు. రియల్ స్కిల్స్ తెలిసి రియల్గా తెలిసిన వాళ్ళు ఎవరు స్ట్రగుల్ అవ్వట్లేదు. టు బి హానెస్ట్ చెప్తున్నా, ఇది రియల్ ప్రాక్టికల్ సినారియోస్ అనమాట. ఓకే, సో నీకు స్కిల్ సెట్ బాగుంది, నువ్వు వాళ్ళకి ఏదైతే వర్క్ ఇస్తున్నారో నువ్వు ప్రాపర్ టైంలో బిఫోర్ డెడ్ లైన్ నువ్వు కంప్లీట్ చేస్తున్నావు అంటే నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు.
నువ్వు బిఫోర్ డెడ్ లైన్ కంప్లీట్ చేయట్లేదు, నాకు కొంచెం కొంచెమే తెలుసు, అక్కడక్కడ నేర్చుకున్న తర్వాత వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాను, ఇలా వర్క్ చేశాను, అలా వర్క్ చేశాను అంటే నిన్ను పీకేస్తాను అంతే జాబ్లో నుంచి. ఓకే, ప్రతిసారి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు చెప్తున్నా, స్కిల్స్ మ్యాటర్స్ అనమాట. ఆ డిసిషన్ అనేది ఇది ఒక జస్ట్ ఒక టెంపరీ అనమాట. ఇప్పుడే కాదు, నేను 10 years బ్యాక్ కూడా ఇదే చూశాను, 5 years బ్యాక్ ఇదే చూశాను, ఇంకా 10 years తర్వాత కూడా ఇదే చూస్తాను అనమాట. ఓకే, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు మనకు. డిసిషన్ అనేది ఒక జస్ట్ పేరు అంతే. మీ దగ్గర ప్రాపర్ ఇప్పుడు సరే మీరు చెప్పినట్టు డిసిషన్ ఉంది అనుకోండి, నాకు ఎందుకు డైలీ 10 to 15 మెసేజెస్ వస్తాయి లింక్డ్ఇన్ నుంచి, జాబ్స్ ఉన్నాయని. కాల్స్ వచ్చేసి 30 to 50 కాల్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి? సో రియాలిటీ వేరు కదా. సో ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే థింక్ చేస్తున్నట్టు ఓవర్గా థింక్ చేస్తుంటారు అనమాట. ఓ డిసిషన్ వచ్చింది, మనకు జాబ్స్ ఉండవు పోతాయి అంటే పోతాయి. సో దానికి బదులు స్కిల్ సెట్ మీద ప్రాపర్గా మీరు వర్కౌట్ చేయండి. లేటెస్ట్ స్కిల్స్ ఏమున్నాయి దాని మీద వర్క్ చేయండి, ఖచ్చితంగా మీ జాబ్ ఎక్కడికి పోదు. సో అంతే. ఓకే, అలా స్వీట్ అండ్ షార్ట్ గా చెప్పేశారు. సో అదే లైక్ ఐ జస్ట్ వాంట్ టు యాడ్ టు ఇట్. అంటే చాలా మంది మన దగ్గర అన్న ఏ లాంగ్వేజ్ స్టార్ట్ చేద్దాం, లేదా ఏ ప్రాజెక్ట్ చేద్దాం, లేదా ఎలా స్టార్ట్ చేద్దాం అన్న క్వశ్చన్ దగ్గర ఆగిపోతారు. అయ్యే క్వశ్చన్ అడుగుతారు, చాలా మంది అయ్యే క్వశ్చన్ అడుగుతారు, అక్కడే అయిపోతారు. ఇంకా 3rd year 4th year అంటారు. లైక్ మీరు యూట్యూబ్లోకి వెళ్ళి బేసిక్ సర్చ్ కొట్టినా అరే అడుగుని బేసిక్ ప్రాసెస్ చెప్తారు మీకు. ఆ చాలా మంది అంటారు కరెక్ట్, బేసిక్ ప్రాసెస్తో జాబ్ రాదు, బట్ మీరు ఫస్ట్ ఆ బేసిక్ ప్రాసెస్ చేయాలి కదా అడ్వాన్స్ ప్రాజెక్ట్స్ చేయాలంటే. సో బేసిక్ ప్రాసెస్తో స్టార్ట్ చేయండి. బేసిక్ రోడ్ మ్యాప్స్ దొరుకుతాయి మీకు, చాలా ఫ్రీ రిసోర్సెస్ ఉంటాయి. మీరు మీ ఓన్గా స్టార్ట్ చేయొచ్చు, లేదా ఏదైనా కోర్స్ తీసుకోవచ్చు. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, ఏదైనా మంచి కోర్స్ ఏదైనా ఉంటే, ఆల్రెడీ ఫ్రీగానే చాలా రిసోర్స్ ఉంటాయి మీరు ఏ కోర్స్ తీసుకోకపోయినా. సో ట్రై టు ఫిగర్ దట్ అవుట్. మీకు అన్ని ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయి. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, మీరు అరే ఏం చేద్దాం అంటే కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చి ఒక ప్రాపర్ ప్లాన్ వేసుకుని ఒక 1 week దాని మీద కూర్చొని ఏదో ఒక మీకంటూ ఒక రోడ్ మ్యాప్ వేసుకోండి, లేదా ఏదైనా రోడ్ మ్యాప్ వీడియో చూడండి, స్టార్ట్ చేయండి. చాలా మంది వీడియోస్ అవన్నీ చూస్తారు, 1 week 2 weeks చేస్తారు, బట్ అక్కడే ఆపేస్తారు. 90% ఆఫ్ ద పీపుల్ అట్లానే ఉన్నారు. దాని నుంచి దాటుకుని మీరు వెళ్తే దెన్ ద టాప్ 10% ఆల్వేస్ ఛాన్స్ వస్తూ ఉంటాయి. మంచి జాబ్స్ ఉన్నాయి మార్కెట్లో. సో ట్రై టు బీ ఇన్ ద టాప్ 10%, ఆర్ నన్ను అడిగితే టాప్ 1% అంటూ ఉంటాను నేను ప్రతి వీడియోలో. సో ట్రై టు బీ ఇన్ ద టాప్ 1%. మిమ్మల్ని వెతుక్కుంటూ ఆపర్చునిటీస్ వస్తాయి. ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే, మనం ఏదైనా ఒక వీడియో యూట్యూబ్లో పెట్టామనుకోండి, సో కంటెంట్ ఏదైనా విషయం ఉన్న కంటెంట్ అనేది వైరల్ అవ్వదు అనమాట. అసెట్స్ ఉండేది, లేకపోతే ఈ టెంపరీ నీకు ఏదైతే ఫీలింగ్ హై మాత్రం ఒక 1 million 2 million వెళ్ళిపోతాయి అనమాట. ఆ ఎవరైతే 1 million 2 million ఉన్నారో, ఎవరైతే 200 people ఎవరైతే చూసి ఉంటారో మంచి టెక్నాలజీ, ఆ 200 people మాత్రం జాబ్ వస్తుంది. ఆ 2 million 3 million ఎవరైతే చూసి అప్పటికొక్కటే ఓకే చాలా బాగుంది అని ఉంటారో, వాళ్ళు ఎప్పుడు లైఫ్ లాంగ్ అలానే ఉంటారు, అలానే చూస్తూ ఉంటారు. ఈ 200 people ఎవరైతే ఉంటారో వీళ్ళు ముందుకు వెళ్తూనే ఉంటారు అనమాట. సరే చూడొద్దు చేయొద్దని చెప్పట్లేదు, ఏదైనా కూడా ఒక లిమిటెడ్ అనమాట. ఓకే, సో ట్రై టు లెర్న్ ద స్కిల్స్. మైండ్ సెట్ బాగుండండి, స్కిల్స్ బాగా ప్రాపర్గా నేర్చుకోండి, ఆల్ సెట్ అంతే. అదే అంటే మీకు అదే యూట్యూబ్ లో చాలా రిసోర్స్ ఉంటాయి, మీకేది సెట్ అవుతుందని చూడండి. అందరికీ ఒక టీచింగ్ స్టైల్ నచ్చదు, అందరికీ ఒకటేలా ఉంటే నచ్చదు. వ్యూస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి అదే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. కొంతమంది తక్కువ వ్యూస్ ఉన్నా లైక్ చాలా మంది చాలా బాగా చెప్తారు. లైక్ ఇఫ్ యూ ఫైండ్ దట్ ఛానల్ వాల్యుబుల్, మీరు అదే ఫాలో అవ్వండి. వ్యూస్ తో దాంతో సంబంధమే లేదు. Now I guess like we have talked about everything, and hopefully podcast కూడా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. చాలా మంది డిగ్రీ సైడ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు తీసుకురండి అన్నారు, తెచ్చాను. హోప్ ఇట్ వాస్ హెల్ప్ఫుల్. సో వచ్చే వీక్ మళ్ళీ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తానే ఉంటాను. అంటిల్ దెన్ సీ యూ, గుడ్ బై, టేక్ కేర్.